ములుగు జిల్లా మంగపేట మండలంలో భూభారతి రైతు అవగాహన సదస్సు భూభారతి చట్టంలో రైతులకు ధరణితో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సుకు అడిషనల్ కలెక్టర్ జి మహేందర్ తో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత బీఆర్ఎస్ హయాంలో ధరణిలో రైతులు ప్రజలు కష్టాలు పడ్డారని, కాంగ్రెస్ తెచ్చిన భూభారతి చట్టం ద్వారా కష్టాలను తీరుస్తుందని తెలిపారు. అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివం, ఉపాధ్యాయ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, తహసీల్దార్ తోట రవీందర్, ఎంపీడీఓ భద్రా, ఏఓ చేరాలు, డిపిఓఆర్ ఓ రఫీ, సిఐ శ్రీనివాస్, సూరి శ్రీనివాస్, ఏసు పాదం, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అక్టోబర్ 2020 12/10/2020 నుండి 10 నవంబర్ 2020 నెల రోజుల పాటు అప్పుడు కంప్యూటర్ ద్వారా ఈ సాధారణాన్నింటినీ కూడా పెట్టుకున్న వాళ్ళను 2014 కంటే ముందున్న వాళ్ళను దరఖాస్తు చేయాలని ఆన్లైన్లో కోరడం జరిగింది. ఆ విధంగా వచ్చినాయి. దాదాపు 5 లక్షల చిల్లర వరకు మన రాష్ట్రం మొత్తంలో ఉన్నాయి. ఆ పీరియడ్ 1 మంత్లో పెట్టుకొని కంపల్సరీ ఉండాలి. ఉండి మీ దగ్గర దరఖాస్తు అప్పుడు పెట్టిన దరఖాస్తు ఉండదు, లేకపోతే కాదు. ఆ డాటా అంతా కూడా మన దగ్గర కంప్యూటర్లలో నిక్షిప్తమై CCLA గారి వద్ద ఉంది. దాని నుండి మనం రిట్రైవ్ చేసుకుంటాం. ఆ రిట్రైవ్ చేసుకొని వాటన్నింటికి కూడా ఆర్డీఓ గారి ద్వారా నోటీసులు వస్తాయి. అంటే తహసీల్దారే ఆర్డీఓ పరంగా మీరు పనిచేస్తారు, కానీ చేసే అధికారి ఆర్డీఓ. తహసీల్దార్ ఆర్డీఓ ఇచ్చిన నోటీసులు అన్ని కూడా వాళ్ళకు విచారణ కోసం తహసీల్దార్ గారి ద్వారా పంపడం, తహసీల్ ఆఫీసులోనే ఆర్డీఓ వచ్చి కూర్చొని తీసుకోవడం. తహసీల్దార్ ఆఫీసులో 2014 కంటే ముందున్న పహానీలలో పెద్ద ఎత్తున రైతులను దగా చేస్తుంది, అనేకంగా ఇబ్బంది పెడుతుంది. మానసికంగా కూడా ఈ భూమి ఉంటుందా పోతుందా అని మోగ మీద చూస్తే నువ్వు ఉంటున్నావు, పేరు ఇంకోగా చేస్తారు. మోగ మీద చూస్తే నువ్వు ఉంటున్నావు, పేరు గవర్నమెంట్ అని అసైన్ అని వెళ్తుంది. ఇట్లాంటివన్నీ కూడా గత 7 సంవత్సరాలుగా వచ్చింది, కానీ గతంలో ఎప్పుడు ఇలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భూభారతి అనే చట్టాన్ని ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా వచ్చిందో ఆ రకంగా వాళ్ళకు భూమి చెందాలనే విధంగా ఈ భూభారతి చట్టం చెబుతుంది. ఇవాళ ఒకవేళ నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మండలంలో పోయి ఎంఆర్ఓ దగ్గర చెప్పుకోవచ్చు. ఎంఆర్ఓ పరిష్కరించకుంటే ఆర్టీఓ దగ్గర, అడిషనల్ కలెక్టర్ దగ్గర పోవచ్చు. అడిషనల్ కలెక్టర్ కొద్దిసేపు ఆగిపోయా నాయన, అటు ఇటర్ దగ్గర కాకుంటే కలెక్టర్ దగ్గర పోవచ్చు. కలెక్టర్ దగ్గర పోకుంటే మరి CCL దగ్గర పోవచ్చు. CCL దగ్గర నుంచి కోర్టు కూడా పోయే అధికారం, ఇన్ని స్టెప్పుల అధికారం ఈరోజు భూభారతి ఇచ్చింది. కానీ గతంలో చూస్తే నీ భూమి ఎందుకు మారిపోయింది, పేరు ఎందుకు వేరే వాళ్ళది వచ్చిందని ఒక ఎంఆర్ఓ దగ్గర పోతే నాకేం తెలియదు అంటాడు, ఆర్టీఓ దగ్గర పోతే నాకేం తెలియదు అంటాడు, కలెక్టర్ దగ్గర పోతే నేనేం చేయలేదు అంటాడు. ఇది ఎందుకంటే రాత్రి కూడా కొంతమంది భూముల పేర్లు మారుతున్నాయి, మరి కోర్టు ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు, వేరే ఇట్లా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా మరి మనలాగా ఉండేటువంటి ప్రాంతాల రైతుల సమస్యలు, ముఖ్యంగా పొంగులేటి గారికి కానీ తుమ్మల నాగేశ్వరరావు గారికి కానీ వాళ్లకు ఈ మన ట్రైబల్ ఏరియాలో ఉండేటువంటి రైతుల సమస్యలు కూడా తెలుసు. కాబట్టి వారు కూడా ఎవరికి అన్యాయం చేయకుండా మరి స్పందించాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కూడా ఒక సానుభూతితో ఆలోచనలనే